హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ట్యూటోరియల్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే 7/8 మీటర్ల పొడవు గల తీగను రెండు ముక్కలుగా విభజించినప్పుడు ఒక ముక్క పొడవు 1/4 మీటర్లు అయితే రెండో ముక్క పొడవు ఎంత? ఇక్కడ చూడండి, ఇక్కడ మరి మొత్తము తీగకు పొడవు మనకి ఎంత చెప్పండి. ఇక్కడ మొత్తం పొడవు 7/8 మీటర్స్ అనమాట. మొత్తం తీగ పొడవు అనమాట. దీన్ని రెండు భాగాలు చేశారంట. రెండు భాగాలు చేస్తే ఒక భాగం ఎంత చెప్పండి, 1/4 మీటర్లు అంట. మరి సో రెండో భాగం యొక్క పొడవు ఎంత అన్నాడు. ఇక్కడ దీనికి ఒక క్వశ్చన్, దీనికి కనుగొనాలి మనము. ఎట్లా వస్తుంది చెప్పండి. ఇది ఈ మొత్తం భాగం నుంచి మనము మిగతా యొక్క మొదటి ముక్కను తీసేస్తే మనకి ఏమొస్తుంది, ఆటోమేటిక్గా అప్పుడు మనకు రెండో ముక్క యొక్క పొడవు వస్తుంది. కాబట్టి సో అప్పుడు ఏం చేస్తాం మనము, దీన్ని ఎక్స్ అనుకుంటే మనము ఎక్స్ ఏమైతే చెప్పినప్పుడు ఎక్స్ కూడా మనకు మొత్తం పొడవు 7/8 మైనస్ ఎంత ఒక ముక్క పొడవు ఎంత 1/4, 1/4 తీసేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. మరి ఇక్కడ 7/8 ఈ 1/4 వేస్తే నేను దీన్ని కూడా 8గా మార్చుకోవాలి కాబట్టి 2తో గుణించి భాగిస్తాను. ఎందుకోసం అంటే రెండు హారాలు సమానం చేసుకోవాలి కాబట్టి సో 2/8గా రాసుకోవచ్చు. మనం మళ్ళీ క్యాన్సిల్ చేస్తే సార్ 2 2 4 4 వస్తుంది కాబట్టి 1/4 వస్తుంది. ఇక్కడ ఈ విధంగా రాసుకోవచ్చు మనము. 1/4 అన్న ఒకటి, 2/8 అన్న ఒకటి. నెక్స్ట్ ఏం చేస్తారు, రెండు హారాలు సమానం కాబట్టి సో డైరెక్ట్ 8 రాసేసి మనము 7 - 2 చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. మరి 7 - 2 ఏమొస్తుంది చెప్పండి, 5 వస్తుంది. కాబట్టి సో మిగతా ముక్క యొక్క పొడవు ఎంత మనకు 5/8 మీటర్లకు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి మొదటి ముక్క పొడవు 1/4 మీటర్లు అయితే రెండో ముక్క యొక్క పొడవు ఎంత అంటే 5/8 మీటర్లు అనమాట. మీకు దయచేసి వీడియో కానీ ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏమందంటే ఒక వసతి గృహంలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి 20 రోజులకు సరిపడే ఆహార పదార్థాలు ఉన్నాయి. 10 రోజుల తర్వాత అదనంగా 25 మంది విద్యార్థులు చేరితే మిగిలినటువంటి ఆహార పదార్థాలు ఎన్ని రోజులకు సరిపోతాయి అని ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ అయితే చూడండి, మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఇక్కడ ఫస్ట్ మనకు వసతి గృహం అంటే హాస్టల్ అనమాట. హాస్టల్లో ఉన్నటువంటి మొత్తం విద్యార్థుల సంఖ్య 100 మంది అనమాట. మరి 100 మందికి ఆ ఆహార పదార్థాలు సరిపోయేటువంటి మొత్తం రోజుల సంఖ్య అయితే ఇక్కడ 20 రోజులు అనమాట. అంటే 100 మంది విద్యార్థులకు మొత్తం ఆహార పదార్థం అనేటువంటిది 20 రోజులకు సరిపోతుంది అనమాట. 20 డేస్కి వస్తుంది అనమాట. అయితే నెక్స్ట్ ఏం చెప్పిన తర్వాత 10 రోజుల తర్వాత అదనంగా 25 మంది విద్యార్థులు చేరినట్లయితే అప్పుడు మిగతా ఆహార పదార్థాలకు వారికి ఎన్ని రోజులు సరిపోతారని ఇక్కడ క్వశ్చన్ ఇది బాగా. నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ మనము, సో 100 మందికి సరిపెట్టిన మొత్తం ఆహార పదార్థాలు 20 డేస్ అనమాట. అయితే ఏమైంది ఇక్కడ 10 డేస్ తర్వాత 10 రోజుల తర్వాత ఇదే 100 మంది విద్యార్థులకు మిగిలినటువంటి ఆహార పదార్థాలు ఏమవుతాయి, 10 డేస్కి సరిపోతాయి వాళ్ళకి. చూడండి ఇక్కడ సో ఫస్ట్ 20 డేస్ మొత్తం సరిపోతాయి అనమాట. 10 డేస్ తర్వాత ఏమైతే మిగతా ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి ఏమైతే ఈ 100 మందికి 10 రోజులకు సరిపోతాయి అనమాట. అయితే నెక్స్ట్ ఏం చెప్పండి, ఇక్కడ ఈ 10 డేస్ తర్వాత 25 మంది ఎక్స్ట్రా చేరినాడు ఇక్కడ. కాబట్టి అప్పుడు విద్యార్థుల సంఖ్య ఏమవుతుందంటే 100 + 25, సో 100 + 25 మొత్తం ఏంటంటే 125 అనమాట. ఎప్పుడు చెప్పండి, 10 డేస్ తర్వాత. ఇది 10 డేస్ తర్వాత 100 మంది విద్యార్థులు ఉంటారు. వారికి సరిపెట్టే ఆహార పదార్థాలు 10 డేస్కి సరిపోతాయి అనమాట. కానీ ఈ 100 మంది ప్లేస్లో 25 మంది ఎక్కువగా చేరినట్లయితే 100 + 25 మొత్తం ఎంత, 125 అనమాట. ఈ 125 మంది విద్యార్థులకు 100 మందికి 10 రోజులకు సరిపెట్టే ఆహార పదార్థాలు ఎన్ని రోజులు సరిపోతే మనకి అడిగింది ఇక్కడ. కాబట్టి సో 100 మందికి 10 రోజులకు సరిపోతే 125 మందికి ఎక్స్ రోజులు అనుకుందాం మనం, ఎక్స్ డేస్కి సరిపోతాయి అనుకుందాం మనం అవే ఆహార పదార్థాలు. చూడండి, సో 100 మందికి 10 రోజులకు సరిపెట్టే ఆహార పదార్థాలు 125 మందికి ఎక్స్ రోజులకు సరిపోతాయి అనుకుంటాం మనం. చూడండి, ఇక్కడ మరి విద్యార్థుల సంఖ్య పెరిగితే ఏం కావాలి చెప్పండి, ఆహార పదార్థాల యొక్క వాటి యొక్క రోజుల సంఖ్య తగ్గుతుంది ఇక్కడ. ఎందుకోసం అంటే మరి విద్యార్థుల సంఖ్య పెరిగితే ఆహార పదార్థాలు ఏం కావాలి, తగ్గాలి. కాబట్టి వీటి మధ్య ఉన్న సంబంధం ఇక్కడ ఏమంటే విలోమానుపాతం అనమాట. ఇక్కడ విలోమానుపాతం అంటే అర్థమైంది. విలోమానుపాతం అంటే ఏంది, సో ఇచ్చినటువంటి ఒక 2 రాశులలో ఒక రాశి పెరిగితే మరొక రాశి తగ్గాలి. అలా కాకుండా మరో రాశి పెరిగితే ఏం కావాలి, ఇంకో రాశి తగ్గాలి. సో కాబట్టి పెరిగితే తగ్గాలి, తగ్గితే పెరగాలి అనమాట. దాన్ని ఏమంటారు, విలోమానుపాతం అంటారు అనమాట. మరి ఇక్కడ మనకు 100 మంది విద్యార్థులకు 10 డేస్ సరిపోతే 125కు ఎక్స్ డేస్ అనుకున్నాం. కాబట్టి వీటి మధ్య సంబంధం ఏంది ఇక్కడ, విలోమానుపాతం అనమాట. సో మొదటి ఈ సందర్భాన్ని x1, ఇది y1 అనుకుంటాము. అదేవిధంగా నెక్స్ట్ సందర్భాన్ని ఏమనుకుంటాం ఇక్కడ మనము x2, y2 అనమాట. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. మరి విలోమానుపాతానికి సూత్రం ఏంటంటే మీకు తెలిసిందేది, x1 y1 = x2 y2 సూత్రం ఉపయోగిస్తాం మనము. మొదటి సందర్భం, రెండో సందర్భం అనమాట. మరి మొదటి సందర్భం తీసుకుంటే ఇక్కడ ఏంటి మనకు, x1 అంటే 100 మంది విద్యార్థులు, మరి y1 అంటే ఇక్కడ మనకు 10 రోజులు సరిపెట్టే ఆహార పదార్థాలు అనమాట. మరి రెండో సందర్భంలో ఏముంది ఇక్కడ 125 మంది విద్యార్థులు అంటే x2 అనుకుంటాం మనము. వారికి సరిపెట్టే ఆహార పదార్థాలు x అనుకున్నాం మనము. కాబట్టి y2 అంటే మనకి ఎంత, x అనుకున్నాం ఇక్కడ మనము. కాబట్టి x1 అంటే ఇక్కడ 100 అనమాట. సో 100 ఇంటూ y1 అంటే ఎంత ఇక్కడ 10 అనమాట. 10 రాస్తున్నా. సో ఈక్వల్ x2 అంటే ఎంత ఇక్కడ 125 అనమాట, 125. మరి ఇంటూ y2 అంటే ఎంత అనుకున్నాం మనం, ఇక్కడ x అనుకున్నాం కూడా x డేస్ అనమాట. సో ఇది నెక్స్ట్ చూడండి, ఇక్కడ మరి x ఇక్కడ ఏం చేస్తుంది, 125 గుణిస్తే అవతల పోతే ఏం చేస్తారు, భాగిస్తారు. కాబట్టి దీనితో తీసుకొస్తే భాగిస్తారు. కాబట్టి 100 × 10 / ఎంత, 125 ఈజ్వల్ ఎంత మనకి x అనమాట. ఇక్కడ మరి క్యాన్సల్ చేద్దాం మనము. 25 × 4 = 100, 25 × 5 = 125, మళ్ళీ 5 ఎక్కం 5 2 అనమాట. సో 4 2 = 8. కాబట్టి మనకు వచ్చేటువంటి x విలువ మనకి ఎంతంటే 8 అనమాట. కాబట్టి చూడండి, ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ అయితే ఇక్కడ 8 డేస్ అనమాట.
మరి 100 మందికి 10 రోజులకు సరిపోయేటువంటి ఆహార పదార్థాలు ఏమైతే ఇక్కడ మనకు 125 మెంబర్స్కు కేవలము 8 డేస్కు మాత్రమే సరిపోవడము జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోవాలా, వీటి మధ్య సంబంధం ఏంటి ఇక్కడ విలోమానుపాతం అనమాట. సో విలోమానుపాత సూత్రం x1y1 = x2y2, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అదేవిధంగా అనులోమానుపాతానికి సూత్రం ఏంటంటే x1/y1 = x2/y2, ఈ సూత్రం ఉపయోగిస్తాం మనము. ఇది అనులోమానుపాతం, ఇదేమో విలోమానుపాతానికి అనమాట. x1/y1 = x2/y2 అంటే అనులోమానుపాతం అనమాట. అదేవిధంగా విలోమానుపాతం అంటే x1y1 = x2y2 అనమాట. మరి అనులోమానుపాతం అంటే ఏంటి, ఇక్కడ ఒక రాశి పెరిగితే మరొక రాశి కూడా పెరగాలి, ఒక రాశి తగ్గితే మరొక రాశి కూడా తగ్గాలి, ఇది వాటి మధ్య సంబంధం అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏముందంటే క్రింది వాణిలో అనులోమానుపాతంలో లేని నిష్పత్తులను గుర్తించండి. క్రింది వాణిలో అనులోమానుపాతంలో లేని నిష్పత్తులను గుర్తించండి. మరి అనులోమానుపాతం అంటే ఇక్కడ ఒక రాశి పెరిగితే మరొక రాశి కూడా పెరగాలి, అదేవిధంగా ఒక రాశి అయితే మరొక రాశి కూడా తగ్గాలి, ఇంతకుముందు చెప్పుకున్నాం మనము. కాబట్టి సో ఆ విధంగా లేనటువంటి నిష్పత్తులు గుర్తించాలంట మనం. అయితే ఇక్కడ మనకి ఈ రెండు నిష్పత్తులు మనకి ఇచ్చిన ఒక దాంట్లో మనకు రెండు నిష్పత్తులు ఉన్నాయి. ఇక్కడ ఆ రెండు నిష్పత్తులు సమానంగా వస్తే అవి అనులోమానుపాతం ఉన్నట్లు అనమాట. అవి సమానంగా రాకుంటే అనులోమానుపాతంలో లేవన్నమాట. మరి మొదటి చూద్దాం. మొదటిది ఏముంది ఇక్కడ 25 సెంటీమీటర్లు 1 మీటర్ అనమాట. చూడండి, ఇక్కడ ఎప్పుడన్నా కానీ మనం నిష్పత్తులను పోల్చాలంటే మనం ఖచ్చితంగా అవి ఒకే ప్రమాణాలు కలిగి ఉండాలి, అంటే అర్థమైంది ఒకే కొలతలు ఉండాలి. ఇక్కడ ఏముంది, ఇక్కడ సెంటీమీటర్, ఇక్కడ ఏముంది, ఇక్కడ మీటర్లు అనమాట. ఇక్కడ పోల్చలేము. అప్పుడు ఏం చేస్తాం మనము, ఈ మీటర్లను సెంటీమీటర్లకు మార్చుకుంటాం మనం. కాబట్టి సో 25 సెంటీమీటర్, తర్వాత ఈస్ట్ ఎంత చెప్పండి, ఇక్కడ ఈ 1 మీటర్ అంటే మీకు ఎంత సమానం, ఇది 100 సెంటీమీటర్లకు సమానం. కాబట్టి 100 సెంటీమీటర్లు ఈ విధంగా సెంటీమీటర్ మార్చుకుంటాం. ఇప్పుడు ఏమని చెప్పండి, ఇక్కడ రెండు కూడా ఒకే ప్రమాణం సెంటీమీటర్లకు మారినాయి. ఇక్కడ ఈ విధంగా మార్చుకుంటాం మనము. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము. 25 × 25 25 4 100. కాబట్టి వీటి నిష్పత్తి మనకి ఎంత అంటే 1:4 వచ్చిందనమాట. వీటి నిష్పత్తి 1:4 వచ్చింది. మరి ఇక్కడ చూస్తే మనం ఇక్కడ కూడా 40 రూపీస్ 160 రూపీస్ రెండు కూడా సేమ్ ప్రమాణాలు కలిగి ఉన్నాయి. కాబట్టి క్యాన్సల్ చేద్దాం మనము. 40 × 40 40 4 160. కాబట్టి ఇది కూడా మనకి ఎంత 1:4 వచ్చింది. చూడండి, ఇక్కడ 1:4 1:4 రెండు కూడా ఒకే నిష్పత్తిని కలిగి ఉన్నాయి. కాబట్టి వీటిని ఏమంటారు, అనులోమానుపాతాలు ఉన్నాయంటారు ఇక్కడ. అయితే మనకేం కావాలి, అనులోమానుపాతం లేనిది కావాలి. కాబట్టి మనకు ఫస్ట్ మనకు ఆన్సర్ కాదనమాట. మరి సెకండ్ చూద్దాం. సెకండ్ ఏముంది ఇక్కడ, సో 39 లీటర్లు 65 లీటర్లు ఇక్కడ. కాబట్టి రెండు కూడా సేమ్ ప్రమాణాలు కలిగి ఉన్నాయి. వీటిని క్యాన్సల్ చేద్దామని 13 కలు పోతాయి. కాబట్టి 13 × 39 13 × 65. కాబట్టి వీటి నిష్పత్తి ఎంత అంటే 3:5 3:5 వచ్చింది. ఇక్కడ కూడా క్యాన్సల్ చేద్దాం మనము. మరి ఇక్కడ 6 బాటిళ్ళు 10 బాటిళ్ళు 6 బాటిళ్ళు 10 బాటిల్ క్యాన్సల్ చేద్దాం మనము. 2 3 6 2 5 10. కాబట్టి వీటి నిష్పత్తి కూడా మనకు 3:5 వచ్చింది. 3:5 3:5 రెండు సమానం వచ్చినాయి. కాబట్టి ఇది కూడా మనకు అనులోమానుపాతంలో ఉంటుందన్నమాట. మరి మనకి ఏం కావాలి, కాంతి కావాలి. కాబట్టి చూడండి, ఇక్కడ మనము ఇక్కడ ఏమని చెప్పండి, థర్డ్ వన్ 2 కేజీలు 80 కేజీలు 2 kgs 80 kgs. క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది, 2 1 2 రెండు సేమ్ ప్రమాణాలు. కాబట్టి 2 × 2 2 40 80. మనకి వీటి నిష్పత్తి అంటే 1:40 అనమాట. మరి ఇక్కడ ఏమని చెప్పండి, ఇక్కడ 25 grams 625 grams ఈ రెండు కూడా సేమ్ గ్రామ్స్లో ఉన్నాయి ఇక్కడ. మరి క్యాన్సల్ చేస్తే 25 × 25 25 25 625. కాబట్టి వీటి నిష్పత్తి ఏంటంటే 1:25. ఇక చూడండి, ఇక్కడ వీటి నిష్పత్తి ఏమో 1:40. ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ 1:25 అనమాట. రెండు ప్రమాణాలు రెండు నిష్పత్తులు సమానంగా లేవు. కాబట్టి ఈ మూడో ఆప్షన్ మనకి ఏదైతే ఉంటుందో ఇది మనకు అనులోమానుపాతంలో లేదు. కాబట్టి మనకి ఇదే ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. మరి మిగతా చూద్దాం. ఫోర్త్ చూద్దాం. ఏమిటి, ఇక్కడ 200 ml 2.5 లీటర్స్ అనమాట. ఇవి కూడా సేమ్ ప్రమాణాలు కాదు. కాబట్టి ఏం చేస్తాం, మనం లీటర్లను మనం మిల్లీ లీటర్లకు మార్చుకుందాం మనము. సో 200 ml, మరి మీకు తెలుసు 1 లీటర్ అంటే ఎంత, 8 లీటర్ చెప్పండి, 1000 ml. కాబట్టి ఏం చేయాలి, మనము 2.5 1000తో గుణిస్తే మనకు వచ్చేది అంటే 2500 మిల్లీ లీటర్లు. కాబట్టి 2500 అనమాట. మరి క్యాన్సల్ చేద్దాం మనం. 2 zeros క్యాన్సల్ ఇక్కడ. అప్పుడు ఏముంది, ఇక్కడ 2:25. సో 2:25 కాబట్టి 2:25 యొక్క నిష్పత్తి అనమాట. మరి ఇక్కడ కూడా క్యాన్సల్ చేస్తే మనము రూపాయలు కాబట్టి 2 2 4 2 25 50. కాబట్టి ఇక్కడ వచ్చి నిష్పత్తి ఎంత 2:25 అనమాట. ఈ రెండు నిష్పత్తులు సమానం ఉన్నాయి. కాబట్టి 1 2 4 మనకు అనులోమానుపాతంలో ఉన్నాయి. సో థర్డ్ ఏదైతే ఉంటుందో అది మనకు అనులోమానుపాతం లేదు. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏముందంటే ఒక బొమ్మ ₹72 కొని ₹80కు అమ్మితే లాభ శాతం ఎంత అన్నాడు. ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం ఇచ్చిన, ఇక్కడ మనకు కొన్న వేల ఎంత అంటే ఇక్కడ ₹72 అనమాట. అమ్మిన వేల ఎంత ఇక్కడ ₹80 అనమాట. మరి కొన్న వేల కంటే కూడా అమ్మిన వేల ఎక్కువ ఉంటే మనకి ఏమొస్తుంది, లాభం వస్తుంది. కాబట్టి లాభం ఎంత అంటే లాభం = 80 - 72. అప్పుడు ఎంత అంటే 8 అనమాట ఇక్కడ. సో లాభం మనకైతే ₹8 అనమాట. తర్వాత మనకి లాభ శాతం కావాలి. కాబట్టి లాభ శాతం ఫార్ములా ఏం చెప్పండి, లాభ శాతం సో లాభము బై కొన్న వేల ఇంటూ 100. మీకు తెలిసిందే ఇది. మరి లాభం మనకి ఎంత వచ్చింది 8. కాబట్టి సో 8 కొన్న వేల ఎంత ఇక్కడ ₹72. కాబట్టి 72 ఇంటూ ఎంత చెప్పండి, ఇక్కడ 100 అలాగే ఉంటుంది ఇక్కడ 100. మరి క్యాన్సల్ చేద్దాం మనము. 8 × 8 8 9 72 ఇక్కడ. సో 1 × 100 100 అనమాట. 100/9 100/9
మనకు వచ్చినటువంటి అకర్ణీయ భిన్నాన్ని ఏం చేస్తాం మనం దీన్ని అపక్రమ భిన్నాన్ని మనము మిశ్రమ భిన్నంగా మారుద్దాం మనం అదే మనకు కాన్సెప్ట్ చేయడం అప్పుడు ఏం చేస్తాం 100ని 9తో భాగించాలి 9తో 100ని భాగిస్తే ఏమొస్తుంది 9 ఏకం 9 అప్పుడు మనకు వచ్చే శేషం 1 0 మళ్ళీ ఇక్కడ 0 దించుకుంటాం 9 ఏకం 9 అనమాట అప్పుడు శేషం 1 అనమాట మరి దీన్ని మనం మిశ్రమ భిన్నంగా మార్చాలంటే ఏం చేస్తాం మనం ఫస్ట్ భాగఫలం అనేటువంటి ముందుకు రాస్తాం ఇక్కడ మనం 11 శేషము బై విభాజకం అనమాట కాబట్టి సో మనకు వచ్చేటువంటి లాభ శాతం ఏంటంటే 11.1/9 ఇదే మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ అవుతుందన్నమాట ఇది. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాం. 5వ క్వశ్చన్ ఏమంటే ఒక దీర్ఘ చతురస్రం యొక్క కర్ణం 17 సెంటీమీటర్లు మరియు దాని పొడవు 15 సెంటీమీటర్లు అయితే దాని యొక్క వెడల్పు ఎంత ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క కర్ణం పొడవు 17 అంటే అదేవిధంగా దాని యొక్క పొడవు ఎంత ఇక్కడ మనకు 15 సెంటీమీటర్లు అయితే దాని యొక్క వెడల్పు ఎంత ఇక్కడ అయితే మీకు తెలిసిందే దీర్ఘ చతురస్రం యొక్క కర్ణము పొడవు వెడల్పు మధ్య సంబంధం ఏంటంటే దీర్ఘ చతురస్రం యొక్క కర్ణం సో డి అనుకుంటాం డి ఈజ్ ఈక్వల్ టు మనము సో √L² + B² రాసుకుంటాం. ఇక్కడ L అంటే ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు అనమాట మరి B అంటే దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు అనమాట. సో D అంటే కర్ణము D ఈజ్ ఈక్వల్ టు √L² + B² రాసుకుంటాం మనము. మరి D మనకి ఎంత ఉంది ఇక్కడ 17 కాబట్టి 17 సో ఈజ్ ఈక్వల్ టు L అంటే ఎంత మనకు 15 కాబట్టి 15² ఇక్కడ ప్లస్ ఎంత B² అలాగే వచ్చేస్తే ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తా ఇరువైపులా వర్గం చేస్తా ఇరువైపులా వర్గం చేస్తే ఏమొస్తుంది మనకి 2 మనకి వర్గం వస్తుంది 2 వస్తుంది కాబట్టి ఘాతాంకము ఇక్కడ 17² ఇక్కడ కూడా ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ √15² అంటే 225 ప్లస్ B² దీనికి మొత్తానికి వర్గం వస్తుంది అనమాట ఇక్కడ వర్గం అంటే స్క్వేర్ అనమాట ఇక్కడ మరి 17² అంటే 289 ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమైతే ఇక్కడ √2² క్యాన్సిల్ అయిపోతే 225 ప్లస్ B² అనమాట ఇందులోకి వస్తే ఏమైతే 225 మైనస్ అవుతుంది కాబట్టి 289 మైనస్ 225 ఈక్వల్ టు B² తీసేసి ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ సో 4 6 కాబట్టి 64 మరి B² 64 అయితే అప్పుడు B ఎంత చెప్పండి సో B ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు కాబట్టి దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు మనకి ఎంతకు సమానం అంటే 8 సెంటీమీటర్లకు సమానం అవుతుంది. ఎందుకోసం మనకి ఇక్కడ B² 64 అయితే మరి B యొక్క వర్గమూలం ఎంత B² యొక్క వర్గమూలం B కాబట్టి 64 యొక్క వర్గమూలం 8 కాబట్టి 8 ఇక్కడ కాబట్టి B ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు అనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్ ఏమంటే త్రిభుజం PQR యొక్క అంతరంలో ఏదైనా ఒక బిందువు O తీసుకున్నాము సత్యము కాని ప్రవచనాన్ని గుర్తించండి. మరి ఫస్ట్ ఏంది ఇక్కడ త్రిభుజం PQR తీసుకోవాలంటే మనము త్రిభుజం PQR తీసుకున్నాం ఇక్కడ మనం PQR దీని అంతరంలో ఒక బిందువు O కాబట్టి ఇక్కడ మధ్యలో ఎక్కడైనా ఒక బిందువు O తీసుకుందాం మనము మరి O తీసుకున్నట్లయితే తీసుకున్నాము సత్యము కాని ప్రవచనాన్ని గుర్తించండి. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఈ శీర్షాలు PQRలను మనం O కలిపేద్దాం మనము సో P నుంచి O కలిపేసిన Q నుంచి O కలిపిన అదేవిధంగా R నుంచి కూడా O కలిపేసిన ఇక్కడ మనకి 3 త్రిభుజాలు ఏర్పడినాయి ఇక్కడ POQ1 QOR1 అదేవిధంగా POR1 కాబట్టి ఈ 3 త్రిభుజాలు ఉన్నాయి ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనము ఈ మధ్య బిందువు O అనమాట ఇక్కడ మధ్యలో అంటే కరెక్ట్ దాని లోపల ఉన్న బిందువు అనమాట అంతే అది మధ్యలో అయితే ఉండదు అనమాట అది. తర్వాత ఇక్కడ మనం ఇచ్చినటువంటి మనకు ప్రవచనాలు ఇక్కడ ఏమైనా ఫస్ట్ ఏమని చెప్పండి ఇక్కడ సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఒక త్రిభుజంలో 2 భుజాల పొడవుల మొత్తము ఒక త్రిభుజం తీసుకుంటే మనము ఏదైనా కానీ సో 2 భుజాల పొడవుల మొత్తం ఖచ్చితంగా ఏం కావాలి 3వ భుజం కంటే కూడా పెద్దదిగా ఉండాలి ఏవైనా కానీ ఇక్కడ సో ఈ 2 భుజాల మొత్తం దీనికంటే పెద్దగా ఉండాలి ఈ 2 భుజాల మొత్తం దీనికంటే పెద్దగా ఉండాలి కాబట్టి అప్పుడే మనం త్రిభుజాన్ని నిర్మిస్తాం కాబట్టి గుర్తుంచుకోవాలి ఒక త్రిభుజంలో 2 భుజాల పొడవులు మొత్తం ఖచ్చితంగా 3వ భుజం కంటే కూడా పెద్దదిగా ఉండాలి. అలా కాకుండా 2 భుజాల పొడవుల మధ్య తేడా అంటే ఇక్కడ తీసివేస్తాం అనమాట 2 భుజాల పొడవుల మధ్య డిఫరెన్స్ కంపల్సరీ ఏం కావాలి 3వ భుజం కంటే కూడా చిన్నదిగా ఉండాలి గుర్తుపెట్టుకోవాలా. కలిపితేనేమో దీనిది 3వ భుజం కంటే పెద్దదిగా ఉండాలి సో ఇది కలిపితే మనకి ఏం కావాలి దీనికంటే ఎక్కువ ఉండాలి లేదు దీని నుంచి దీన్ని తీసేస్తే మనకు వచ్చే విలువ ఏం కావాలి చెప్పండి ఖచ్చితంగా దీనికంటే కూడా చిన్నదిగా ఉండాలి అప్పుడు ఏమైతే త్రిభుజాన్ని నిర్మిస్తాం అనమాట మనము సో త్రిభుజానికి అది అనుకూలమైనటువంటి విలువలు అనమాట అవి. మరి చూద్దాం ఇక్కడ మనం ఫస్ట్ ఏమైంది ఇక్కడ PQ ఈజ్ లెస్ దాన్ PO ప్లస్ QO PQ అంటే ఇక్కడ PQ అంటే కదా ఇక్కడ PQ అనేటువంటిది సో PO ప్లస్ QO అంటే ఇక్కడ త్రిభుజం POQ తీసుకుంటే మనము ఈ 2 భుజాల పొడవుల మొత్తం ఖచ్చితంగా దీనికంటే కూడా పెద్దదిగా అయ్యింది. సో ఈ భుజము ఈ 2 పొడవుల కంటే చిన్నదిగా ఉంది కాబట్టి మనకి ఇది సత్యమైనటువంటి వాక్యమే ఇది. కానీ మనకేం కావాలి సత్యము కానిది కావాలి కాబట్టి సో మొదటి వాక్యం సత్యం అవుతుంది కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదనమాట. ఎందుకు చెప్పండి ఇక్కడ 2 భుజాల పొడవులు మొత్తం 3వ భుజం కంటే పెద్దదిగా ఉంది కాబట్టి మనకి ఇది సత్యమైన వాక్యం కానీ మనకి ఇది ఆన్సర్ కాదనమాట. మరి సెకండ్ ఏమని చెప్పండి ఇక్కడ RO ఈజ్ గ్రేటర్ దాన్ QR మైనస్ QO RO అంటే ఏంటి ఇక్కడ RO అంటే ఇది అనమాట ఈ భుజము QR అంటే ఇది QO అంటే ఇది కదా అంటే ఈ భుజం ఎట్లని చెప్పండి ఈ 2 భుజాల మధ్య తేడాకు సమానం తేడా మీకు చెప్పిన ఇంతకుముందు నేను తేడా అంటే ఇక్కడ తీసివేత కాబట్టి 2 భుజాల మధ్య తేడా అనేటువంటిది 3వ భుజం కంటే ఖచ్చితంగా చిన్నదిగా ఉండాలి 2 భుజాల మధ్య తేడా ఖచ్చితంగా 3వ భుజం కంటే కూడా సరే అంతే కదా ఈ 2 భుజాల మధ్య తేడా ఖచ్చితంగా 3వ భుజం చిన్నది కూడా కాబట్టి ఇక్కడ ఏమైంది ఇక్కడ వీటి మధ్య తేడా దీనికంటే చిన్నగా ఉంది కాబట్టి ఇది కూడా మనకు సత్యం అవుతుంది అనమాట అంటే అర్థమైంది 2 భుజాల మధ్య తేడా 3వ భుజం కంటే కూడా ఇది చిన్నగా ఉంది కాబట్టి ఇది మనకు సత్యం అనమాట.
మరి నెక్స్ట్ థర్డ్ ఏముంది ఇక్కడ పిఆర్ ప్లస్ ఆర్ఓ, పిఆర్ ప్లస్ ఆర్ఓ ఈజ్ లెస్ దాన్ పిఓ. చూడండి ఇక్కడ ఈ రెండు భుజాల పొడవులు మొత్తము దీనికంటే చిన్నదిగా ఉందంట. సో ఇది మనకు రాంగ్. ఎందుకోసం అంటే రెండు భుజాల పొడవుల మొత్తం అంటే ప్లస్ కాబట్టి కలిపినప్పుడు ఏం కావాలి, ఖచ్చితంగా మనకు అది మూడో భుజం కంటే కూడా పెద్దదిగా ఉండాలి. అంటే ఏముండాలి ఇక్కడ మనకు గ్రేటర్ దాన్ ఉంటే కరెక్ట్ అనమాట. కానీ మనకేముంది ఇక్కడ లెస్ దాన్ ఉంది కాబట్టి సో ఇది మనకు సత్యము కాని వాక్యం కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇదే మనకు ఆన్సర్ అవుతుంది, ఇది మనకు ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ఏముంది ఇక్కడ క్యూఆర్ మైనస్ ఆర్ఓ ఈజ్ లెస్ దాన్ క్యూఓ. అంటే ఈ రెండు భుజాల మధ్య తేడా ఈ భుజం కంటే చిన్నదిగా కాబట్టి ఇది కూడా మనకు సత్యమైన వాక్యమే. కానీ మనకు ఈ 1, 2, 4 ఆన్సర్లు కావు, మనకు థర్డ్ మనకు రాంగ్ ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ ఏమంటే మీరు తూర్పు దిశకు ఎదురుగా నిలబడి అపసవ్య దిశలో 1.34 పరిభ్రమణం చేసినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి దిశ ఏదైనా ఇక్కడ చూడండి. ఇక్కడ మరి ఫస్ట్ దిక్కులు గీద్దాం. ఇక్కడ మనము మీకు తెలిసే దిక్కులు గీస్తారు ఇక్కడ మనం. సో పై భాగం మనం నార్త్గా తీసుకుంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనమాట. ఈ విధంగా దిక్కులు తీసుకుంటాం మనము. అయితే క్వశ్చన్ ఏమంది ఇక్కడ తూర్పు దిశకు ఎదురుగా నిలబడి అంటే అర్థమైంది ఇక్కడ. సో ఇక్కడ ముఖం చేసినప్పుడు కాబట్టి ఇక్కడ తూర్పు సైడ్ ముఖం చేస్తాం కాబట్టి మనము ఈ విధంగా నిలబడినప్పుడు మనము సో ఏం చేయాలంటే మనము 1.34 పరిభ్రమణం అంటే ఏం చేయాలి, మనము రౌండ్గా తిరగాలి మనము. మరి చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏముంది, ఇక్కడ 1.34 అంటే ఒకటి పూర్తి భ్రమణం చేస్తారు. తర్వాత మిగతా ఏంటంటే 3/4 పార్ట్ అనమాట, 3/4 భాగం అనమాట. అయితే చూడండి ఎప్పుడైనా కానీ మనం ఒక పూర్తి భ్రమణం చేసినట్టయితే ఇక్కడ నిలబడి మనము సో ఈ విధంగా ఒకసారి పూర్తిగా రౌండ్గా తిరిగితే అంటే ఒక రౌండ్ తిరిగితే మనం చేసేటువంటి మొత్తం కోణం ఎంతంటే 360 డిగ్రీలు. కాబట్టి ఒక పూర్తి భ్రమణానికి పట్టేటువంటి కోణం ఎంతంటే 360 డిగ్రీస్ అనమాట. మరి 360 డిగ్రీస్ చేసి ఏమవుతుంది, మళ్ళీ మనం తూర్పుగా ముఖంగా నిలబడతాం మనము. కాబట్టి సో ఈ ఒక విలువ ఎంత మనకు 360 డిగ్రీస్ కాబట్టి పక్కన పెట్టేస్తాం మనము. అప్పుడు మిగతా భాగం మళ్ళీ ఎంత ఇక్కడ 3/4 పార్ట్ ఉంది కాబట్టి మరి 3/4 పార్ట్ ఏం చేయాలి, మనం పూర్తి భ్రమణాన్ని పట్టేటువంటి కోణం ఎంత 360 కాబట్టి 3/4 × 360 చేస్తే అప్పుడు ఏం చెప్పండి 4 × 4 4 9 36 4 0 0 93 ఎంత చెప్పండి 270 డిగ్రీలు. కాబట్టి సో ఒక పూర్తి భ్రమణానికి ఎంత ఇక్కడ ఒకసారి పూర్తిగా తిరిగినా మనము 360 అయిపోయింది. మిగతా ఎంత ఉంది ఇక్కడ 270 అనమాట. ఇక్కడ ఈ ఒక దానికేమో 360 డిగ్రీస్ పూర్తిగా అయిపోయింది ఒక భ్రమణానికి. నెక్స్ట్ ఎంత 3/4 భాగం అంటే అర్థమైంది ఇక్కడ 3/4 × 360 చేస్తే మనకు వచ్చిన కోణం ఏంటంటే 270 డిగ్రీస్. కాబట్టి మనం తూర్పుగా ముఖం చేసి నిలబడినప్పుడు మనము సో 90 డిగ్రీస్ అంటే ఇక్కడ మనకు నార్త్కి వస్తాము 90 అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ 90 కంటే ఎంత అప్పుడు సో ఇక్కడికి 90 + 90 180 కంటే మనకి ఎంత అప్పుడు సో మనకి ఎప్పుడు మనకు వెస్ట్గా ఫేస్ చేస్తాము. దాని తర్వాత ఈ 180 నుంచి మళ్ళీ మనం సౌత్ కోసం ఇప్పుడు చేసే కోణం ఎంత 90 డిగ్రీస్ కాబట్టి సో 90 + 180 + 90 180 + 90 మొత్తం ఎంత 270. కాబట్టి 270 డిగ్రీస్ తిరిగితే మనం చేసేటువంటి మన ముఖం ఎక్కడ చెప్పిన భ్రమణం చేస్తే మనము సౌత్కు ఉంటుంది. కాబట్టి తూర్పు నుండి మనము 1.34 భ్రమణం చేసినప్పుడు ఉండేటువంటి మన ముఖం యొక్క దిశ ఏదంటే మనకు సౌత్ దిశ అంటే అర్థమైంది దక్షిణం దిశకు మనము ఎదురుగా నిలబడి ఉంటాం. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే ఇక్కడ దక్షిణం దిశ మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలా. సో 1.34 అంటే అర్థమైంది ఇక్కడ ఒక పూర్తి భ్రమణము ప్లస్ తర్వాత 3/4 భాగం అనమాట. ఒక పూర్తి భ్రమణాన్ని పట్టేటువంటి కోణం అయితే 360. ఒక పూర్తి భ్రమణం అంటే మళ్ళీ మనము ఒకసారి రౌండ్ తిరిగితే మనము తూర్పుగా ముఖంగా ఉంటాము. మిగతా భాగం 3/4 కాబట్టి ఒక భ్రమణం కింద 360 కాబట్టి 3/4 × 360 చేస్తే మనకు వచ్చే కోణం అయితే 270 అనమాట. సో 270కి మీద 90 180 270 కాబట్టి మనం ఫేస్ చేసి ఉండేటువంటి దిశ ఏదంటే ఇక్కడ మనకు దక్షిణం దిశ కావడం జరుగుతుందన్నమాట. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ ఏమంటే ఒక లంబకోణ త్రిభుజం యొక్క ఏదైనా ఒక లంబభుజం ఆధారంగా భ్రమణం చేసినప్పుడు ఏర్పడేటువంటి ఆకారం ఏదంటే ఇక్కడ ఇది చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇలా మనం లంబకోణ త్రిభుజం తీసుకుంటే మనము సో ఇక్కడ కోణం 90 డిగ్రీలు కాబట్టి లంబభుజాలు అంటే అర్థం ఇక్కడ కర్ణం కాబట్టి పక్కన పెట్టేస్తాము. మిగతా రెండు వాటిని ఏమంటారు లంబభుజాలు అంటారు అనమాట. సో దీన్ని మనము సో భ్రమణం చేసినప్పుడు ఏర్పడేటువంటి ఆకారంలో మనకు స్తూపమా శంకువా అర్ధగోళమా గోళం అన్నది ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం మనము దీని పైన శీర్షంగా తీసుకుని మనం దీన్ని ఈ విధంగా పట్టుకొని మనము సో దీన్ని ఇట్లా పైకి లేపి ఇట్లా రౌండ్గా తిప్పినట్లయితే మనకి ఏర్పడే ఆకారం ఏముంటుంది చెప్పండి. ఇక్కడ మనకు శంకు ఆకారం వస్తుంది. పైన ఉన్నటువంటి భాగాన్ని మనం శీర్షంగా తీసుకుంటే మనము సో ఈ యొక్క లంబభుజాన్ని మనం పట్టుకొని రౌండ్గా తిప్పినట్లయితే మనం అప్పుడు ఏర్పడేటువంటి మనకు ఆకారం ఏమొస్తుందంటే శంకు ఆకారం ఏర్పడుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే శంకు కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 9th క్వశ్చన్ చూద్దాం. 9th ఏముందంటే x/2 - 4/5 + x/5 + 3x/10 = 1/5 అయినప్పుడు x విలువ ఎంత ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి LHS ఇది RHS అయినప్పుడు LHS మనకి ఏముంది ఇక్కడ ఎక్స్లో ఉన్నటువంటి పదాలు మనకు 3 ఉన్నాయి. ఒకటేమో స్థిర పదం ఉంది. ఇక్కడ ఇది ఎక్స్టెండ్ చేస్తాం మనం ఈ స్థిర పదాన్ని మనము RHSలోకి పంపిద్దాం మనం. అప్పుడు ఏముంటుంది చెప్పండి ఇక్కడ LHSలో మనకు x/2 ఉంటుంది ప్లస్ x/5
ప్లస్ ఎంత ఇక్కడ 3x/10 ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ ఈ ఫస్ట్ 1/5 అలాగే ఉంటుంది ఇక్కడ ఈ -4/5 అవతల పోతే ఏమవుతుంది ప్లస్ 4/5గా మారుతుంది అనమాట. అయితే చూడండి ఇక్కడ సో ఇక్కడ ఇచ్చినటువంటి మనకు 2, 5, 10 ఈ మూడు కూడా ఈ 10 యొక్క ఈ 2 కానీ 5 కానీ రెండు కూడా 10కి గుణిజాలు అవుతాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మనము. ఈ 2ని ఏం చేద్దాం మనము హారం 10 వచ్చే రావాలంటే ఏం చేస్తుంది మనము లవాన్ని హారాన్ని 5తో గుణిస్తే మనకి ఇది 10గా మారుతుంది కాబట్టి సో x × 5 5x/10గా రాసుకోవచ్చు. మనం కొట్టేస్తే మళ్ళీ ఏమొస్తుంది 5 × 5 2 కాబట్టి x/2 రాసుకోవచ్చు మనం 5x/10గా రాసుకోవచ్చు. అదేవిధంగా ఈ x/5 రాసుకుంటాం మనము ఇది కూడా 10 కావాలంటే 2తో గుణించాలి కాబట్టి సో 2x/10గా రాసుకోవచ్చు. మళ్ళీ కొట్టేస్తే ఏమొస్తుంది 2 × 2 అంటే మనకి x/5 వస్తుంది. ప్లస్ ఎంత చెప్పండి ఇక్కడ 3x/10 అనమాట. ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ రెండు హారాలు సేమ్ ఉంటే సింపుల్గా హారం 5 రాసేసి మనము ఈ రెండు లవాలు కలిపేస్తాం మనం 1 + 4 ఎంత 5 ఇక్కడ ఈ విధంగా సింపుల్గా అనమాట. నెక్స్ట్ ఇక్కడ తర్వాత ఏమైంది ఇక్కడ మనకి హారాలన్నీ సమానమనే 10 10 10 కాబట్టి మొత్తం మీద మనం హారం 10గా రాసుకుంటే లవాలన్నీ కలపాల 5x + 2x + 3x మొత్తం ఎంత 10x అవుతుంది అనమాట. 10x ఈక్వల్ ఇక్కడ ఏంది ఇక్కడ 5 ఎక్కం క్యాన్సల్ మనకి ఎంత వస్తుంది ఇక్కడ 1 వస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ కొట్టేస్తే 10 ఎక్కం క్యాన్సల్ ఇక్కడ మనకి ఏముంటుంది x ఉంటుంది ఇక్కడ. సో x ఈక్వల్ ఎంత అంటే 1కి సమానమైంది కాబట్టి మనకు వచ్చినటువంటి x విలువ ఎంతంటే 1 కావడము జరుగుతుంది. తర్వాత 10వ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏమంటే x = -1 అయినప్పుడు 2x³ + 3x² - 4x + a యొక్క సమాసం విలువ 0 అయితే ఏ విలువ ఎంత అని ఇక్కడ మరి ఇక్కడ చూద్దాం. మనకి ఇచ్చిన సమాసం ఇక్కడ ఏముందంటే ఇచ్చిన బహుపది ఏముంది ఇక్కడ 2x³ + 3x² - 4x + a అనమాట. ఈ మొత్తం 0కి సమానం. ఎప్పుడు సమానం చెప్పండి x = అయితే మొత్తం కూడా 0కి సమానం కాబట్టి ఇక్కడ రాద్దాం మనము x ఉన్న ప్లేస్లో -1 రాద్దాం మనము. సో 2 × x అంటే -1 to the power of 3 + 3 × -1 x అంటే -1² ఇక్కడ ఆల్రెడీ -4 ఉంది -4 × x అంటే -1 అనమాట. ప్లస్ a అంటే x ఉన్న కాడ మనం -1 వస్తే ఇది మొత్తం 0కి సమానం కాబట్టి ఈక్వల్ టు 0 అనుకుంటుంది ఇక్కడ. తర్వాత 2 × మరి -1³ అంటే ఏమొస్తుంది -1ని మనము 3 టైమ్స్ గుణించాలి కాబట్టి -1 × -1 × -1 అంటే మనకి ఏమొస్తుంది -× -+++ కాబట్టి మైనసే వస్తుంది. 1 × 1 × 1 వస్తుంది 1 అనమాట ఇక్కడ. సో -1³ అంటే -1 ఇక్కడ చూడండి ఇక్కడ +3 × -1² అంటే ఏమొస్తుంది +1 వస్తుంది మీకు చెప్పిన ఇంతకుముందే. సో ఇక్కడ చూడండి -1 × -1 ప్లస్ అవుతుంది 4 ఎక్కం 4 అనమాట. ప్లస్ a ఈక్వల్ టు 0 ఇక్కడ. మరి 2 × -1 ఎంత -2 + 3 × 1 3 + 4 ప్లస్ a ఈక్వల్ టు 0 అనమాట. మరి ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ 4 + 3 7 4 + 3 7 7 - 2 5 కాబట్టి 5 + a ఈక్వల్ టు 0 అవుతుంది. మరి +5 ఉత్తర పోతే ఏమవుతుంది మైనస్ కాబట్టి a ఈక్వల్ ఎంతప్పుడు -5కి సమానం కావడం జరుగుతుంది కాబట్టి సో a ఎంతంటే -5 అనమాట. తర్వాత 11th ప్రాబ్లం చూద్దాం. 11th ఏమంటే -4 to the power of 8 divided by 4 to the power of 3 మళ్ళీ హోల్ టు ది పవర్ ఆఫ్ 2 ఇక్కడ -4 to the power of 8 divided by 4 to the power of 3 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 అనమాట. సో ఇంటూ ఎంత ఇక్కడ 16 to the power of -6 యొక్క విలువ ఎంత ఇక్కడ చూడండి. మరి రెండింటి మధ్య మనకి ఏముంది డివైడెడ్ బై గుర్తుంటే అర్థమైంది ఇక్కడ దీన్ని బైగా రాసుకోవచ్చు మనము కాబట్టి -4 to the power of 8 by 4 to the power of 3 మొత్తానికి మనకి ఘాతం ఎంత 2 ఉంది కాబట్టి 2గా రాసుకుంటున్నా 2 ఇంటూ ఇక్కడ ఇంటూ ఎంత ఇక్కడ 16 ఘాతాంకం -6 అనమాట. మరి ఇక్కడ చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా సంఖ్య రుణాత్మకంగా ఉంది దానిపైన దానికి బ్రాకెట్లో కానీ మొత్తాన్ని కానీ పైన ఘాతాంకం మనకు సరి సంఖ్య ఉన్నట్లయితే ఏమవుతుంది మొత్తం అది సరి సంఖ్యగానే మారిపోతుంది అనమాట. అది సరి సంఖ్య ఉంటుంది మనకి ధనాత్మక సంఖ్యగా మారిపోతుంది. ఇక్కడ ఏముంది ఇక్కడ -4 to the power of 8 అంటే అర్థమైంది ఇక్కడ మైనస్ ఉన్న ప్లస్గా మారుతుంది. ఎందుకోసం అంటే మైనస్ని మనము 8 టైమ్స్ గురించి మనకి ఏమొస్తుంది ప్లస్ వస్తుంది కాబట్టి ఈ మొత్తాన్ని ఇప్పుడు మనము 4 to the power of 8 రాసుకోవచ్చు. ఈ బై 4 to the power of 3 పైకి పోతే ఏమవుతుంది అది ఇంటూ 4 to the power of -3గా మారుతుంది అనమాట మరి ఘాతాంక న్యాయాల ప్రకారము. సో పైన మళ్ళీ ఆల్రెడీ మనకి 2 ఉంది కాబట్టి 2 అలాగే రాస్తుంది ఇక్కడ. సో 4 to the power of 8 అంటే ఇక్కడ 4 ఇక్కడ రాస్తుంది ఇక్కడ బై 4 to the power of 3 అంటే ఏమవుతుంది పైకి వస్తుంది ఇంటూ 4 to the power of -3గా మారుతుంది. సో పవర్ ఎంత 2 అనమాట. సో ఇంటూ ఇక్కడ దీన్ని 16 ఏం రాసుకోవచ్చు మనం 4 to the power of 2 రాసుకోవచ్చు. 4 స్క్వేర్ అంటే ఎంత 16 కాబట్టి 16 ఇక్కడ 4 స్క్వేర్ రాసిన మళ్ళీ పైన ఎంత ఇక్కడ -6 ఉంటుంది ఇక్కడ కాబట్టి -6 అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ భూములు సమానం ఏం చేసిన ఘాతంగా కలపాలి కాబట్టి 4 to the power of 8 -3 ఎంత చెప్పడం 5 వస్తుంది అనమాట. హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంత 2 ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ భూములు సమానం అంటే ఘాతాంకాలు కలపాలా అంటే వాటి మధ్య మైనస్ కట్ ఏం చేస్తాం తీసేస్తాం మనము. ఒకటే భూమి రాసేసి 8 - 3 అంటే 5 వస్తుంది ఇక్కడ మళ్ళీ మొత్తం ఘాతం ఎంత 2 అనమాట. ఇంటూ ఇక్కడ చూడండి ఇక్కడ 4 to the power of ఒకటే భూమికి 2 ఘాతాంకాలు ఏం చేస్తాం 2 గుణిస్తాం మనం కాబట్టి 2 × -6 ఎంత -12 అనమాట. నెక్స్ట్ 4 to the power of 5 2 = 10 ఇంటూ 4 to the power of ఎంత -12 అనమాట. తర్వాత భూములు సమానం ఉన్నాయి ఇక్కడ ఘాతాంకాలు కలిపాలి కాబట్టి 10 - 12 -1 తీసేస్తాం మనం. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి 4 to the power of 12 పెద్దగా ఉంది గుర్తు మైనస్ కట్ ఏం చేస్తాం మనం 12 నుంచి 10 తీసేస్తే
-2 వస్తుంది కాబట్టి 4 ఘాతాంకము -2. దీని ఏం రాసుకుంటాం మనము 1/4 ఘాతాంకము +2గా రాసుకుంటాం. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లలో 1/4 కాబట్టి ఆన్సర్ ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. సో మ్యాథ్స్లో చాలా ఈజీగా చేస్తారు, నాన్ మ్యాథ్స్లో కాబట్టి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ. సో దయచేసి వీడియో లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత 12వ క్వశ్చన్ చూద్దాం. 12వ క్వశ్చన్ ఏమందంటే 24 × x² yz + xy² z + xyz² 12xyzతో భాగించగా వచ్చేటువంటి ఫలితం ఏంటంటే ఇక్కడ దీంతో భాగించాలి. మనం సింపుల్గా చేసి బైగా రాసుకుంటాం మనము. సో 24 ఇక్కడ చూడండి 24 అలాగే రాసిన ఇక్కడ మరి x² yz xy² z xyz² ఇక్కడ ఈ 3 పదాలకి మనకు ఉమ్మడి ఉన్నటువంటి విలువలు ఏమని ఇక్కడ xyz xyz కాబట్టి ఈ 3 పదాల నుంచి మనం xyzని కామన్ తీస్తే అప్పుడు లోపల ఏమిటి ఇక్కడ x² ఉంది కాబట్టి ఈ x ఒక x బయటకు వస్తే ఒక xyz బయటకు వస్తే లోపల ఏమిటి ఒక x ఉంటుంది ఇక్కడ ప్లస్ ఇక్కడ కూడా xyz బయటకు వస్తే y 2 ఉన్నాయి కాబట్టి ఒక y ఇక్కడే ఉంటుంది ఇక్కడ ప్లస్ ఇక్కడ కూడా z 2 ఉన్నాయి కాబట్టి ఒక z ఇక్కడే ఉంటుంది ఇక్కడ ఇదన్నమాట. దీన్ని దేంతో భాగించాలి మనము 12xyతో భాగించాలి కాబట్టి xyzతో భాగించాలి కాబట్టి xyz ఇక్కడ మరి ఇక్కడ xyz క్యాన్సిల్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 12 1 జా సో 12 2 జా మనకు వచ్చే ఆన్సర్ అంతటప్పుడు 2 × x + y + z కాబట్టి ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 13వ క్వశ్చన్ చూద్దాం. 13వ క్వశ్చన్ ఏమందంటే ఒక వృత్త రేఖా చిత్రంలో ఒక సెక్టార్ వృత్తము 5/12 భాగంగా ఉన్నట్లయితే ఆ సెక్టార్ యొక్క కోణం ఎంత అని ఇక్కడ మీకు తెలుసు. వృత్త రేఖా చిత్రం అంటే పై చిత్రం అనమాట. సో పై డయాగ్రామ్లో మొత్తం మనకి ఇక్కడ మనకు ఇక్కడ భిన్నం ఏమైంది ఇక్కడ 5/12 కాబట్టి అర్థమైంది ఇక్కడ ఈ వృత్తాన్ని మొత్తం మనం 12 భాగాలు చేసినట్లయితే మొత్తం 12 పార్ట్స్ అన్నమాట ఈ విధంగా. సో 12 పార్ట్స్ చేసినట్లయితే అందులో 5/12 భాగం ఎంత అంటే ఇక్కడ ఇది కాబట్టి మనకు దానికి విలువ ఎంత ఏం చేస్తాం మనము మీకు తెలుసు ఆల్రెడీ వృత్తంలో ఉన్నటువంటి మొత్తం కేంద్రం మీద చేస్తే మొత్తం కోణం ఎంత చెప్పండి 360 డిగ్రీలు కాబట్టి మొత్తం కోణం ఎంత వృత్తంలో 360 డిగ్రీస్ అనమాట. మనకేం కావాలి మనకు దాని మొత్తం 12 పార్ట్స్ చేస్తే 5 పార్ట్స్ కావాలి కాబట్టి సింపుల్గా ఏం చేస్తాం మనము 5/12 మనము 360 చేత గుణిస్తే మనకు వచ్చేది ఆన్సర్ అవుతుంది కాబట్టి సో 5/12 × 360 అనమాట కొట్టేద్దాం మనము 12 × 12 12 3 36 12 0 0 కాబట్టి 30 × 5 సో 30 × 5 చెప్పండి 150 కాబట్టి సో ఒక వృత్తంలో 5/12 భాగం చేసేటువంటి మొత్తం సెక్టార్ కోణం ఎంతంటే మనకు 150 డిగ్రీలు. చూడండి ఇక్కడ మొత్తం 12 పార్ట్స్ చేస్తే ఏం చేయాలి మనము 360ని 12 పార్ట్స్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ మనకు 30 విధంగా ఉన్నట్టు మొత్తం 30 వస్తే మనకు 12 పార్ట్స్ వస్తాయి అనమాట. అందులో 5 పార్ట్స్ అంటే ఏమైతే 30 × 5 అంటే 150 కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 150 డిగ్రీలు కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 14వ క్వశ్చన్ చూద్దాం. 14వ క్వశ్చన్ ఏమంటే 23 గంటల 45 నిమిషాలు 23 hours 45 minutesని ఏం చేయాలి మనము గంటల సమయాన్ని 12 గంటల రూపంలో వ్యక్తపరచాలి. ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ 24 గంటల సమయం ఇక్కడ 24లో ఉందన్నమాట ఇక్కడ. సో దాని 12 hours మనం చూపాలంటే మనం 12 గంటలు చూపేసి ఏమవుతుంది ఇప్పుడు మనకు అది సింపుల్గా చెప్పొచ్చు మనము 11 గంటల 45 నిమిషాల PM అనమాట ఇక్కడ ఇది పోస్ట్ మెరిడియన్ అనమాట ఇది. కాబట్టి దీన్ని మనము 12 hours 12 గంటలు చూపేసి ఏమవుతుంది 11:45 నిమిషాల PMగా రాస్తాం అంతే సింపుల్గా మనం 23:45 minutes అంటే ఇక్కడ 11:45 PMకు సమానం కావడం జరుగుతుంది. ఇది మీకు తెలిసిందే, ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఇది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. 15వ క్వశ్చన్ ఏమంటే ట్రెపీజియం PQRS యొక్క చుట్టుకొలత మరియు వైశాల్యము వరుసగా 50 సెంటీమీటర్లు మరియు 40 చదరపు సెంటీమీటర్లు మరి PQ is parallel SR PS is equal to QR equal to 13 సెంటీమీటర్లు మరియు PN is perpendicular SR అయినట్లయితే PN యొక్క పొడవు ఎంత అని ఇక్కడ సో పొడవు ఎంత అని ఇక్కడ చూడండి ఇక్కడ మరి మరోసారి చూద్దాము. మరి ట్రెపీజియం PQRS ఇక్కడ రాసు చూడండి ఇక్కడ ట్రెపీజియం PQRS పటం ఇక్కడ ఇస్తుంది ఇక్కడ ఇది ట్రెపీజియం PQRS అనుకున్నాం. ఇది ట్రెపీజియం PQRS అనమాట. దీని యొక్క చుట్టుకొలత ఎంత అయిపోయింది చుట్టుకొలత మనకి ఎంత చుట్టుకొలత 50 సెంటీమీటర్లు అదేవిధంగా వైశాల్యం ఎంత 48 చదరపు సెంటీమీటర్లు అనమాట. అయితే మళ్ళీ ఇక్కడ PQV ప్యారలల్ SR PQ అంటే అనేది ఈ PQ అనేటువంటిది SR ఎట్లుంది సమాంతరంగా ఉందంటే మళ్ళీ ఇక్కడ సో PS is equal to QR is equal to 13 సెంటీమీటర్లు PS అంటే ఇక్కడ సో ఇది 13 సెంటీమీటర్లు అదేవిధంగా ఇది 13 సెంటీమీటర్లు అదేవిధంగా ఇది కూడా QR కూడా 13 సెంటీమీటర్లు అనమాట ఇది. అయితే PN is perpendicular SR PN SR అంటే దీనిపైన లంబం ఉంది ఇక్కడ నుంచి P నుంచి SR పైకు లంబం గీసిన PN అనుకున్నాడు ఇక్కడ మరి PN is perpendicular SR అయితే PN యొక్క పొడవు ఎంత అన్నాడు ఇక్కడ ఇది అనమాట ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మరి ట్రెపీజియం యొక్క వైశాల్యం కోసం ఏం చేస్తాం మనం ఈ సమాంతర భుజాన్ని మనం ఒక భుజాన్ని ఏమో A అనుకుంటాము ఇంకో భుజాన్ని ఏమో B అనుకుంటే ఈ యొక్క ఒక భుజం యొక్క శీర్షం నుంచి మరో భుజం మిగిలిన లంబాన్ని మనం Hగా అనుకుంటాం అనమాట. ఇది H అనమాట. ఇప్పుడు PN ఈక్వల్ H అనుకున్నాం మనము PQ is equal to A అనుకున్నాము SR is equal to B అనుకున్నాం అనమాట మనము. సో ఇది అయితే చూడండి మనకి ఏమిచ్చింది ఇక్కడ ఫస్ట్ PQR చుట్టుకొలత మనకి ఇచ్చిన చుట్టుకొలత అంటే అర్థమైంది ఇక్కడ PQ ప్లస్ QR ప్లస్ RS ప్లస్ SP అనమాట. ఇవన్నీ భుజాలు మొత్తం పొడుగులు కలపాలా. మరి PQ కూడా మనకి ఎంత ఉంది ఇక్కడ A ఉంది కాబట్టి A ప్లస్ ఇదెంత 13 ప్లస్ మళ్ళీ ఇదెంత ఈ మొత్తం పొడవు B అనుకున్నాం కాబట్టి B
ప్లస్ ఇదేం చెప్పండి, ఇది 13 మొత్తం, ఇది కూడా 13 అనమాట. ఈక్వల్ ఎంత మొత్తం, ఇది 50 సెంటీమీటర్కి సమానం కాబట్టి 50 రాసుకుంటే మనము. సో ఏ ప్లస్ బి అలాగే వచ్చేస్తే ఇక్కడ నేను మరి 13 + 13 26 కాబట్టి 20 ఎక్కడ పోతే మైనస్ ఉంటుంది కాబట్టి 50 - 26 అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు మనకు 50 - 26 అంటే 24 వస్తున్నాడు కాబట్టి ఏ ప్లస్ బి ఎంత మనకు 24 సెంటీమీటర్లు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకోటి ట్రెపీజియం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 × h × ఏ ప్లస్ బి అనమాట. మీకు ఇందాక చెప్పిన నేను సమాంతర భుజాలు మనం ఒకటేమో ఏ అనుకుంటాం, ఒకటేమో బి అనుకుంటామా. ఇక్కడ రాష్ట్ర ఏ ప్లస్ బి అనమాట. హెచ్ అంటే ఇక్కడ ఒక భుజం యొక్క ఒక శీర్షం నుంచి మరో భుజం పైకి ఇచ్చినట్టు లంబం అనమాట. ఇది హెచ్ అనుకున్నాం. ఇక్కడ మనము పిఎన్ అన్న హెచ్ అన్న ఒకటి ఇక్కడ రాసిన. ఇక్కడ మరి లెక్క ప్రకారం మనకి ఇచ్చినట్టు వైశాల్యం ఎంత 48 కాబట్టి ఇక్కడ రాసి ఏ అంటే ఎంత 48 అనమాట. 48 ఈజ్ ఈక్వల్ టు సో 1/2 × హెచ్ అంటే ఎంత మనకు అనుకోవాలి కాబట్టి హెచ్ అలాగే రాస్తున్నాయి ఇక్కడ. మరి ఏ ప్లస్ బి మనకి ఎంత వచ్చింది ఇక్కడ 24 రాసిన ఇక్కడ. మరి కొట్టేద్దాం మనం 2 × 2 2 12 24. దీని నుంచి హెచ్ × 12 ఇక్కడ హెచ్ అలాగే పెట్టేస్తే ఇక్కడ ఈ హెచ్ని 12 ఏం చేస్తుంది గుణిస్తున్న ఉత్తరవతి భాగిస్తారు కాబట్టి 48/12 కొట్టేద్దాం మనం. 12 × 12 4 కాబట్టి హెచ్ అంటే మనకి ఎంత అయిపోయింది 4 సెంటీమీటర్ వచ్చింది. కాబట్టి మరి హెచ్ అంటే పిఎన్ఏ కాబట్టి పిఎన్ ఈక్వల్ మనకి ఎంత అంటే 4 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగింది. కాబట్టి మనకి ఆన్సర్ అంటే పిఎన్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు. తర్వాత 16వ క్వశ్చన్ చూద్దాం. 16వ క్వశ్చన్ ఏమంటే ఒక దీర్ఘ ఘనాకారపు గోడ యొక్క ఘనపరిమాణము 23,958 ఘనపు సెంటీమీటర్లు. ఒక దీర్ఘ ఘనాకారపు గోడ యొక్క ఘనపరిమాణము 23,958 ఘనపు సెంటీమీటర్లు. మరియు దాని ఎత్తు వెడల్పుకు 6 రెట్లు. పొడవు ఎత్తులో సగం అయిన ఆ గోడ యొక్క వెడల్పు ఎంతనని ఇక్కడ సెంటీమీటర్లు ఎంతనని ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఏముంది ఇక్కడ దీర్ఘ ఘనాకారపు గోడ యొక్క ఘనపరిమాణం ఎంత 23,958 అనమాట. మరి ఘనపరిమాణం అంటే ఇక్కడ మనకు v ఈక్వల్ టు దీర్ఘ ఘనాకారం కాబట్టి సో ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఇక్కడ ఇదేం చెప్పి ఘనపరిమాణం అనమాట. దీన్ని దీర్ఘఘనం ఉంది. ఈ మొత్తం ఎంత మనకు 23,958 అనమాట. లెక్క ప్రకారం మన కండిషన్లు ఏమన్నా ఇక్కడ దాని యొక్క ఎత్తు ఎట్లని చెప్పండి వెడల్పుకు 6 రెట్లు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెడల్పు బి ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే అప్పుడు ఎత్తు ఏం కావాలి హెచ్ కూడా మనకు వెడల్పుకు 6 రెట్లు కాబట్టి 6x తీసుకుంటాం మనము. మళ్ళీ మిషన్ చెప్పిన తర్వాత ఇక్కడ పొడవు ఎత్తులో సగం అంట. మరి పొడవు అంటే ఎల్ కాబట్టి ఎల్ ఎంత ఉంది ఇక్కడ హెచ్లో సగం కాబట్టి హెచ్ అంటే ఇక్కడ 6x కాబట్టి 6xలో సగం అంటే బై 2 రాస్తాం కాబట్టి 2 × 2 = 3 ఇక్కడ అప్పుడు ఏమొస్తుంది 3 × x అంటే 3x కాబట్టి బి అంటే ఎక్స్ హెచ్ అంటే 6x ఎల్ అంటే ఇక్కడ 3xగా రాసుకున్నాం ఇక్కడ మనం 3x అనమాట. ఇక్కడ మరి దీంట్లో మనకేం కావాలా ఎక్స్ విలువ కావాలి. ఎక్స్ అంటే ఇక్కడ వెడల్పు కాబట్టి వెడల్పుకి విలువ ఎంత ఇక్కడ దీనిలో ప్రతిక్షేపిద్దాం మనము. మరి ఎల్ అంటే ఎంత ఇక్కడ సార్ ఎల్ అంటే 3x కాబట్టి 3x ఇంటూ బి అంటే ఎంత బి అంటే ఎక్స్ తర్వాత హెచ్ అంటే ఎంత ఇక్కడ 6x కాబట్టి 6x సో ఈక్వల్ ఎంత 23,958 రాసుకున్నాం ఇక్కడ. మరి ఇక్కడ చూస్తే మనము 3 × 6 6 3 ఎంత 18. మరి x × x అంటే x³ అనమాట. ఈక్వల్ ఎంత ఇక్కడ 23,958 అనమాట. x³ కావాలి మనకు. ఈ 18 అక్కడ పోతే భాగిస్తారు కాబట్టి x³ ఈజ్ ఈక్వల్ టు 23,958/18 ఇక్కడ 18 అనమాట. మరి కొట్టివేత రాకుండా చేసి మనం భాగిస్తాం కాబట్టి 18 చేత ఏం చేద్దాం మనం 23,958ని భాగిద్దాం మనము. 18 × 18 ఇక్కడ మనకి ఎంత ఇక్కడ 5 ఉంటుంది 59 అనమాట. సో 18 × 54 మనకి ఎంత అప్పుడు 5 ఉంటుంది. 5 పక్కన 5 రాస్తే మళ్ళీ 18 × 54 మనకు 100 ఉంటుంది. 8 రాస్తే 18 అనమాట. మరి 18 × 18 కాబట్టి శేషం ఎంతంటే 0 వస్తుంది అనమాట. అప్పుడు మనకు వచ్చే విలువ ఏంటంటే 1331 ఇక్కడ. సో x³ ఈక్వల్ ఎంతంటే 1331. మరి x³ ఈక్వల్ దీన్ని రాసుకుంటాం మనం ఒక ఘాతంగా దీని మనము ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనము సో 11 ఘాతంగా 3గా రాసుకోవచ్చు. 11 × 11 × 11 అంటే 1331 కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ 3 క్యాన్సిల్ చేస్తే అప్పుడు మనకు వచ్చే ఎక్స్ ఎంత అంటే 11 సెంటీమీటర్లు. కాబట్టి మరి ఎక్స్ అంటే ఇక్కడ వెడల్పు కాబట్టి బి కాబట్టి బి కూడా మనకి ఎంత అంటే 11 సెంటీమీటర్లకు సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత మనం మెథడ్ సంబంధించి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మెథడ్ సంబంధించినటువంటివి. సో 17 ఏముందంటే ఇక్కడ సామాజిక సంస్కృతి సిద్ధాంతంను ప్రతిపాదించినటువంటి వారు ఎవరంటే వైగోట్స్కీ అనమాట. సామాజిక సంస్కృతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వారు వైగోట్స్కీ. అదేవిధంగా అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరంటే హెచ్ఈ ఆమ్స్ట్రాంగ్ అనమాట. అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరంటే హెచ్ఈ ఆమ్స్ట్రాంగ్. అదేవిధంగా గణిత సార సంగ్రహము అనేటువంటి గ్రంథకర్త ఎవరంటే మహావీరాచార్య అనమాట. సో ఇవి మనకు వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.